హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వ్లాగ్లో నా లైఫ్ స్టైల్ ప్లస్ టిప్స్ అనేవి షేర్ చేస్తాను. మార్నింగ్ లేవగానే ముగ్గులు అయితే పెట్టేసుకున్నాను. నెక్స్ట్ అయితే పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను అనమాట. ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను. తర్వాత లంచ్ టైం అయింది. ఈరోజు నేను లంచ్లోకి అయితే బీరకాయ కర్రీ అయితే చేశాను అనమాట. ఇప్పుడు ఈ బీరకాయ గురించి నేను చిన్న టిప్ అయితే చెప్తాను అనమాట. స్కిప్ చేయకుండా చూసేయండి. ముందుగా బీరకాయని పీల్ ఆఫ్ అయితే చేసేసి చిన్న చిన్న ముక్కల కింద వేస్తే కోసి పక్కన పెట్టుకున్నాను. అందులో సాల్ట్ వేసేసి పక్కన పెట్టాను. తర్వాత ప్యాన్ అయితే పెట్టేసుకుని ఆయిల్ అయితే వేసుకున్నాను. అది వేడయ్యాక ఇక్కడ నేను తాలింపు దినుసులతో పాటు వెల్లుల్లిపాయ కూడా యూజ్ చేస్తాను. కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. అది కూడా ఎల్లుల్లిపాయ వేయడం వల్ల హెల్త్కి కూడా మంచిదన్నమాట. ఈ కర్రీలో నేను ఆనియన్స్ అయితే ఏం తీసుకోలేదు, ఎందుకంటే పాప కోసం కూడా చేస్తున్నా కాబట్టి తాలింపుగానే వేసేసి కర్రీ అయితే చేస్తున్నాను అనమాట. బీరకాయ అనేది హెల్త్కి కూడా చాలా మంచిది, పీచు పదార్థం కాబట్టి హెల్త్కి కూడా మంచిది. తాలింపు అయితే నేను సిమ్లో పెట్టుకుని చేసుకుంటాను. తాలింపే కాకుండా మొత్తం కర్రీ కూడా సిమ్లో ఉంచి చేసుకుంటాను అనమాట. బీరకాయ తినడం వల్ల చాలామందికి కాళ్ళు వాపులు, మోకాలు నొప్పులు వస్తుంటాయి కదా, అవి కూడా తగ్గుతాయి అనమాట. బీరకాయలో పీచు పదార్థం ఉన్నందువల్ల మలబద్ధకం, ఎసిడిటీ ప్రాబ్లమ్స్ కూడా రావు. అయితే మన తాలింపు ఇంకా వేగుతూ ఉంది. చెప్పే కదా ముందుగా వీడియో స్టార్టింగ్లో బీరకాయకి చిన్న టిప్ అయితే చెప్తానని. అదేంటంటే బీరకాయ ఒకటి చేదుగా ఉంటుంది కదా, బాగా చేదుగా ఉన్నదైతే తీసేయాలి. కొంచెం చేదుగా ఉన్నదైతే ఇలా చేయండి, మీకు యూజ్ అవుతుంది. అలా బీరకాయలు ముందుగా చెప్పాను కదండి, ఉప్పు వేసుకుని పెట్టుకోవాలి. అలా ఉప్పు వేసుకుని పెట్టుకున్న తర్వాత తాలింపులోకి వేసేటప్పుడు డైరెక్ట్గా వేయకుండా బీరకాయలు అనేవి అలా పిండుకుని వేసుకుంటే కూర కూడా టేస్టీగా వచ్చి చేదు కూడా ఉండకుండా ఉంటుంది. అలా మొత్తం ముక్కలు కూడా గట్టిగా పిండుకుని అయితే కర్రీలు అయితే వేసేసుకోవాలి. నేనైతే బీరకాయని ఎప్పుడు ఇలాగే చేస్తాను. బీరకాయ కదండి, కాకరకాయని కూడా సేమ్ ఇలాగే చేస్తాను అనమాట. నేనైతే ఎప్పుడు ఇలాగే చేస్తాను. మరి మీరు ఎలా చేస్తారో కామెంట్ అయితే చేసేయండి. అసలు బీరకాయలో ఆరోగ్య లక్షణాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. అవి ఏంటంటే గుండెపోటు నుండి మరియు క్యాన్సర్ నుండి రక్షిస్తుంది అనమాట. దీంట్లో ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది, క్యాలరీలు అనేవి తక్కువగా ఉంటాయి. అందుకే డైట్ చేసే వాళ్ళు కూడా దీన్ని తీసుకుంటే మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయంట. అయితే దీన్ని మధుమేహం ఉన్న వాళ్ళు తీసుకోవడం వల్ల చాలా లాభాలు అయితే ఉన్నాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అదేంటంటే ఇన్సులిన్ లెవెల్స్ సరైన క్రమంలో ఉత్పత్తి చేస్తుందంట. అప్పుడప్పుడైనా సరే మన డిన్నర్లో దీన్ని ఒక పార్ట్గా చేసుకుంటే మనకి చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. అసలు మీరు బీరకాయతో ఏ ఐటెం ఎక్కువగా చేస్తారో కామెంట్ చేసేయండి. అయితే బీరకాయతో ఎప్పుడు ఎక్కువగా ఇదే చేస్తూ ఉంటాను. మన బీరకాయలు ముక్కలైతే అన్నీ పిండేసుకున్నాం కదా, నెక్స్ట్ అయితే వాటిని ఒకసారి తిప్పేసుకుందాము. ఏం పోయే అవసరం లేదు, అవే వచ్చేస్తాయి అనమాట. కొద్దిగా సాల్ట్ వేస్తే మగ్గుతాయి. కాసేపు మూత పెట్టి అయితే ఉంచాలన్నమాట. బీరకాయలతోనే కాకుండా బీరకాయ తొక్కలతో కూడా పచ్చడి చేసుకోవచ్చు, అది కూడా బాగుంటుంది. మొత్తం కూర అయితే మగ్గాక ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకుంటే అంతే, ఫినిష్ అయిపోతుంది. ఈ బాక్స్ ఏంటో అనుకుంటున్నారా, మొన్న మీకు ఒక టిప్ అయితే షేర్ చేశా కదా, అల్లం ఫ్రెష్గా ఉంటుందని. మ్యాక్సిమం 10 days అవుతుంది. చూసారా అల్లం ఎంత ఫ్రెష్గా ఉందో. ఒక బాక్స్లో టిష్యూ పేపర్ అనేది పెట్టేసి చిన్న చిన్న ముక్కలుగా అల్లం కట్ చేసుకుని అందులో పెట్టేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసాను అనమాట. ఒక 10 days తర్వాత చూసినా కూడా అల్లం అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా ఫ్రెష్గానే ఉంది. కావాలంటే ఒకసారి మీరు ఆ వీడియో చూడండి, అప్పటికి ఇప్పటికి అల్లం ఏ తేడా లేదు. టిప్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అల్లాన్ని స్టోర్ చేయడానికి చాలా టిప్స్ అయితే ఉన్నాయన్నమాట, కానీ ఇది ఒక యూస్ఫుల్ టిప్ అనే చెప్పచ్చు. చాలామంది ఒక్కోసారి ఎక్కువగా తెచ్చుకుంటూ ఉంటారు కదా, వాళ్ళకి టిప్ అయితే యూజ్ అవుతుంది. అవసరం ఉన్న వాళ్ళకి వీడియోని షేర్ చేయండి. ఇంకో మంచి టిప్ అయితే షేర్ చేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పచ్చడి అయితే చేస్తూ ఉంటారు కదా, అందులో వెల్లుల్లిపాయ అనేది ఎక్కువ శాతం తీసుకుని అల్లం అనేది తక్కువ శాతం తీసుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది టేస్ట్గా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ అల్లం అనేది 40% తీసుకుంటే 60% ఎల్లుల్లిపాయలు అనేది తీసుకోవాలి. అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. హౌస్ వైఫ్స్కి ఇంకో టిప్ అయితే షేర్ చేస్తున్నాను. మిక్సీ గ్రైండర్లో బ్లేడ్స్ అనేవి షార్ప్గా పనిచేయకపోతే ఈ టిప్ అనేది యూజ్ చేయండి, బాగా యూజ్ అవుతుంది. అందరి ఇంట్లో కల్లుప్పు ఉంటుంది కదండి, ఆ కల్లుప్పు వేసి మిక్సీ కనుక ఆడితే మిక్సీ బ్లేడ్స్ షార్ప్గా పనిచేస్తుంది. అంతేకాకుండా మిక్సీ తిరగకపోయినా సరే ఈ టిప్ యూజ్ అవుతుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. యూజ్ అయితే కామెంట్ అయితే చేసేయండి, తప్పకుండా యూజ్ అవుతుంది. ఇలాంటి మరిన్ని టిప్స్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అవ్వడం మర్చిపోవద్దు. బ్లేడ్స్ అనేవి తిరగకపోయినా షార్ప్గా లేకపోయినా ఈ టిప్ అయితే బాగా యూజ్ అవుతుంది. మన ఇంట్లో వాటి ఉండటంతోనే సాల్వ్ అయితే చేసుకోవచ్చు. నేను ఈవినింగ్ అయితే స్వీట్ కార్న్ సమోసా అయితే చేశానండి.
చేయలేదు, బయట తెప్పించినవే. ఓన్లీ ఆయిల్ అయితే ఫ్రై చేశాను అనమాట. ఇంట్లో ఒక ప్యాకెట్ ఉంటే దాన్ని అయితే ఫ్రై చేశాను. స్వీట్ కార్న్ సమోసా టేస్ట్ అయితే బాగుంటుంది కదా. మీలో ఎంతమందికి సమోసా అంటే ఇష్టం? అప్పటికప్పుడు తెచ్చుకుని వేగించుకుంటేనే బాగుంటాయండి. కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత వేగించుకుంటే అంత టేస్ట్ అయితే లేవన్నమాట. కొంచెం పర్వాలేదు అన్నట్టుగా అయితే ఉన్నాయి. చూస్తుంటే నాకు ఏలూరు వెళ్ళినప్పుడు చాక్లెట్ సమోసా ట్రై చేశాను అనమాట. అదే గుర్తొస్తుంది, అదే తినాలనిపిస్తుంది అనమాట. ఈ సమోసా కథ అయితే కనుక ఇలా ముగిసింది. నెక్స్ట్ ఇంకో టిప్ అయితే షేర్ చేసుకుందాం. ఇంట్లో కరివేపాకు తెచ్చుకుని ఒక్కోసారి ఎండిపోతూ ఉంటుంది కదండి. అలా ఎండిపోయిన దాన్ని పడేయకుండా దాన్ని పొడి చేసి పట్టి కూరలో వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకో టిప్ ఏంటంటే, కర్రీ చేసుకున్నప్పుడు మనం ఉప్పు ఎక్కువైపోతూ ఉంటుంది కదా, అప్పుడు దాంట్లో 2 టేబుల్ స్పూన్లు పెరుగు వేస్తే కూర టేస్టీగా ఉంటుంది. ఇంకో టిప్ ఏంటంటే, మనం పెరుగు తోడు పెట్టుకుంటూ ఉన్నప్పుడు గట్టిగా తీగ రావాలంటే పాలల్లో ఒకే దగ్గర కాకుండా అక్కడక్కడ 5 చుక్కలు వేస్తే పెరుగు చాలా గట్టిగా తీగ తోడుకుంటుంది. మనం ఇంకో టిప్ అయితే షేర్ చేసుకుందాం. పూరీలు కానీ చపాతీలు కానీ చాలా టేస్టీగా రావాలంటే ఈ టిప్ని అయితే ఫాలో అయిపోండి. పిండి కలుపుతున్నప్పుడు నూనెతో పాటు నెయ్యి కూడా యాడ్ చేసి కొద్దిగా కలిపారంటే పూరీలు చాలా మెత్తగా వస్తాయి. టిప్స్ కనుక మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. నచ్చితే వీడియోకి లైక్ చేసేయండి.